ఉద్యమాల తీరు ఎంత దరిద్రంగా తయారైందంటే, సమాజం పట్ల అవగాహన, విధానపరమైనటువంటి నిర్ణయాలు, సమీక్షించేటటువంటి మనస్తత్వం, లోపాలని సరిగ్గా కనిపెట్టడం, మంచిని ప్రొజెక్ట్ చేయడం, తేడా జరిగిన చాన్ని నిలదీయడం, బాధ్యతాయుతంగా సమాజం ఉండాలని కోరుకోవడం, ఇలాంటివి ఒకనాటి ఉద్యమ లక్షణాలు. ఇప్పుడు ఉద్యమకారుల లక్షణాలు ఎలా ఉండాలి అంటే, జంతర్ మంతర్లో ఉద్యమాలు చేస్తూ, మోడీని తిట్టి, దేశాన్ని దూషిస్తూ, దేశం బాగుపడాలంటే మాతరం కావాలని కోరుకున్నటువంటి ఒక ఉద్యమకారిని ఇది ఇది ఇట్లాగా రీల్స్ చేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఉద్యమకారులు అనమాట. ఈ అమ్మాయి గుర్తుంది కదా, ముందు పచ్చి బూతులు తిట్టి ఆ పైన క్షమాపణలు చెప్పినటువంటి అమ్మాయి. ఇక మరొక ఉద్యమకారినికి సంబంధించి ఈ అమ్మాయి గుర్తుందా, ముంబైలో పోలీస్ వ్యాన్ని ఆపినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి ఇట్లాంటి రీల్స్ చేస్తుంది. ఇలా పాపులర్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు దేశం గురించి లేకపోతే కనుక ఇట్లాగా బూతులు తిట్టడం, ఇది ఇప్పుడు ఉద్యమ లక్షణం. వీళ్ళని వీరులుగా చూపించేటటువంటి లక్షణం మన దాకరేలకి అలాగే రాహుల్ గాంధీ గారికి ఉంది. అది మనం దేశం ఇప్పుడు ఎటుపోతోంది, ఏమవుతోంది, పిజ్జాలు తింటూ, బర్గర్లు తింటూ, బిర్యానీలు తింటూ అదే ఉద్యమం అని చెప్పి, దాన్నే జన్జీ ఉద్యమం అని చెప్పి సాగిస్తున్నటువంటి విచిత్రమైనటువంటి ధోరణి.